పవన్ ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు పేరు నాని గారు అంతా ఇదైపోతున్నారు, ఏదో క్లీన్ చిట్ వచ్చేసినట్టు, ఏదో తేలిపి నిర్ధారణ జరిగిపోయినట్టు? భాను గారు ప్లీజ్ రెస్పాండ్. నా పేర్ని నాని గారు కరెక్ట్గా మాట్లాడాడు. వాళ్ళ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బండకేసి ఉతికి వంకాయ కోసినట్టు కోసి కోరు కొట్టారు కాబట్టి 11 స్థానాలకి పరిమితం చేశారు. సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వాళ్ళ నాయకుడు అడుక్కుంటున్నాడు, నాకు కావాలని. నువ్వా మాట్లాడేది పేరు నాని గారు? అసలు నెయ్యే కాదు కదా అది, నెయ్యి కాదు అని చెప్పి 600 పేజెస్ 600 పేజీలు షార్ట్ షీట్ అన్నది. 600 పేజీలు ఎంతో ఎగిరిపోతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. ముందుంది ముసల పండగ, సిగ్గు లేకుండా స్వామివారి దగ్గర అపచారం చేసి స్వామివారి లడ్డుని ఆవు నెయ్యి వాడాల్సింది పోయి కల్తీ నెయ్యి వాడి మీరే మాట్లాడే దేవుడి గురించి అంటున్నా. మీరు చేసిన అపచారాలు ఒకటి 2 కాదు. నాని గారు రా, నాతో కూర్చో డిబేట్లో రా, నేను ఛాలెంజ్ చేస్తా. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో తిరుమల క్షేత్రాన్ని ఏ విధంగా మీ సొంత జోబు సంస్థగా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకొని ఎన్ని అవినీతి అక్రమాలు, అరాచకాలు, అపచారాలు చేయలేదా? నీకు ధైర్యం ఉంటారా? డిబేట్లో కూర్చుందాం. నువ్వు ఎక్కడ ప్లేసు టైం చెప్పొచ్చు కూర్చుంటా, ఆధారాలతో పాటు కూర్చొని మాట్లాడతా. ఒక్కదానికైనా సమాధానం చెప్పి నేను అడిగేదానికి. ఏదో మైక్ చేతిలో పెట్టుకొని ఏదో ప్రజలు తప్పట్లు కొడతారు, నీ కార్యకర్తలు సవాల్ చేస్తున్నారు, ఫేస్ టు ఫేస్ చర్చ కూర్చున్నారు రమ్మని, అంతేనా? ఎస్ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో తిరుమలని అడ్డాగా చేసుకొని వారు చేసినటువంటి అపచారాలు, అవినీతి, అక్రమాలు దీని మీద నేను మాట్లాడతాను, రమ్మని చెప్పండి. నేను ఆయన మా ఛానల్కి వస్తారో లేదో నేనైతే ఆహ్వానిస్తున్నా. పేరు నాని గారు, భానుప్రకాష్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారిని పిలుస్తాను, మీరు వస్తే మీ ఇద్దరితో చర్చ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. పేరు నాని గారు, నా తరపు నుంచి మీకు ఆహ్వానం. మీరు ఎప్పుడంటే అప్పుడు, అఫ్కోర్స్ మీరు నాతో మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ చేసి పలానా రోజు రమ్మంటే నేను భాను గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. వాడు వస్తే ఇద్దరిని హైదరాబాద్కి వస్తాం, స్టూడియోలోనే కూర్చుందాం. అదే హైదరాబాద్కి వస్తాం, స్టూడియోలో, మన స్టూడియో అక్కడే ఏబిఎన్ స్టూడియోలోనే కూర్చుందాం. ఓకే అందుకే నేను పేరు నాని గారికి లైవ్ లోనే రిక్వెస్ట్ పంపిస్తున్నా, ఆహ్వానం పంపిస్తున్నాను. రైట్. కోన రవి గారు చూశారు కదా, కోసి కారం పెట్టాలంట ఇద్దరికి, నాలుగు మీద ఏంటది దప్పడం కాల్చి వాతలు పెట్టాలంట. వంకాయలాగా సీరి, మా కేసీఆర్ గారు అయితే సీరి సింతకు కట్టాలంటాడు, ఆయన సీరి ఏదో కొట్టాలన్నాడు, వంకాయ కూర వండాలంటాడు.